పచ్చని పొలాల మధ్యలో నిట్ట నిటారు కొండ మీద కొలువయ్యున్న ఆ త్రికోటేశ్వరుని ఆలయం కోటప్ప కొండ. ఆ త్రికోటేశ్వర దర్శనానికి కోటప్ప కొండకి వెళ్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ప్రపంచం నలుదిక్కుల నుంచి వచ్చి ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకునే సంబరాలు కోటప్ప కొండ తిరణాలు. సో ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న కోటప్ప కొండ తిరణాలు అయితే మొదలవుతున్నాయి ఫ్రెండ్స్. నేను చిన్న పని మీద కోటప్ప కొండ అయితే వెళ్ళడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో తీసాను అనమాట మీకు చూపించడానికే. సో చాలా మందికి ఏంటంటే ఇంత రద్దీ ఉండడంతో చాలా మందికి దర్శన భాగ్యం జరగదు. సో మనం ఏంటంటే వీడియోలో కొంచెం దగ్గర నుంచి మంచిగా దర్శనం చేసుకునేటట్టుగా అయితే మనం వీడియో తీసామన్నమాట. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేస్తారని కోరుకుంటూ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం మీకు లేట్ చేయకుండా. సో ఇది వచ్చేసి ఘాట్ రోడ్కి ఎంట్రన్స్ కమాన్ అనమాట. సో ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది, అంటే పైన బండి పార్క్ చేసుకోవాలి కదా దానికి. సో మా ఫ్రెండ్ అయితే టికెట్ తీసుకుంటున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడు. సో ఇంత అందమైన ఘాట్ రోడ్ని స్కిప్ చేయడానికి నాకు ఇష్టం లేక నేను వీడియోని అయితే చాలా 8x స్పీడ్లో అయితే పెట్టేశాను అనమాట. సో వీడియో స్టెబిలిటీ కొంచెం అటు ఇటుగా ఉంది, అయినప్పటికీ గ్రీనరీగాను ఘాట్ రోడ్ చాలా అందంగా ఉంది కాబట్టి వీడియోని కూడా ఇందులో ఇన్బిల్డ్ చేశాను అనమాట. సో మనం పైకి ఎక్కుతూ అయితే చిన్న విషయాలు మాట్లాడుకుందాం. సో దారిలో వెళ్తున్నప్పుడు మనకి చాలా రకరకాల విగ్రహాలు కావచ్చు, లేకపోతే జూ పార్క్ కావచ్చు, ఇలా రకరకాలుగా బాగుంటుంది అనమాట. లొకేషన్ వచ్చేసి కొండ మీద నుంచి కూడా చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు. సో ఈ కోటప్ప కొండ యొక్క స్పెషల్ ఏంటంటే కాకులు వాళ్ళని కొండ అంటారనమాట. సో ఈ కొండ మీద అనేది ఎప్పుడు కాకులు అనేవి వాళ్ళవు. సో దీనికి సంబంధించిన ఒక స్టోరీ సపరేట్గా ఉంది. సో ఇదిగోండి మొత్తానికి మనం మాట్లాడుకుంటూనే జస్ట్ 30 సెకండ్స్లో అయితే మొత్తం కొండ మీదకి వచ్చేసాం మనం. ఎంట్రన్స్ చూడండి ఇది వచ్చేసి. సో గుడి ఎదురుగా వచ్చేసి నల్లటి నునుపు రాయితో అయితే మన నంది విగ్రహాన్ని అయితే చెక్కారనమాట. ఇంతకుముందు ఉండేది కాదు యాక్చువల్గా. సో ఈ మధ్య కాలంలో పెట్టారనమాట, యాక్చువల్గా 1 year క్రితం నుంచి. సో గుడి ఎదురుగా ఉంటుంది. ఇంకా గుడి ఎంట్రన్స్ కమాన్ దగ్గర చూడండి ఎంత మల్టీ కలర్స్ అనమాట, చాలా అంటే చాలా లుక్ ఉందన్నమాట చూస్తుంటేనే. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్దాము, కమాన్ లోపల నుంచి అయితే లోపలికి వెళ్దాము. సో ఈ కొండ మీద వచ్చేసి చుట్టూతా ఎత్తైన విగ్రహాలు ఉంటాయి అన్నమాట. సో ఆ విగ్రహాలు చాలా అంటే చాలా దూరం దాకా కనిపిస్తూ ఉంటాయి. ఎస్టిమేషన్ 10 kilometers డిఫరెన్స్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ విగ్రహాల వల్ల ఈ కొండకి చాలా అందం కూడా వచ్చింది, ఇంకా దూరం నుంచి కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అయినట్టయితే మీరు పైన స్లాబ్ మీద చూసినట్టయితే ఇక్కడ శివుడి విగ్రహం ఉంటుందన్నమాట. పెద్దగా ఎవరు గమనించరు దీన్ని. మీలో ఎవరైనా గమనించిన వారు ఉంటే కింద కామెంట్లో అయితే చెప్పండి మీరు ఎవరు చూసారనేది. మనం ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం. అందరూ మెట్లకి ఇట్లా పూజ చేసుకుంటే అయితే పైకి ఎక్కుతున్నారనమాట పసుపు కుంకుమతోటి. సో మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి దేవుడి దర్శనం అయితే చేపిస్తామన్నమాట. సో ఒక 2 seconds కానీ జస్ట్ 1 minute వరకు అందరూ సైలెంట్గా ఉండండి, నేను కూడా ఏం మాట్లాడను. సో చూసారు కదా ఫ్రెండ్స్, సో త్రికోటేశ్వరుని దర్శనం చేసుకున్నారు కదా అందరూ. సో మంచిగానే దర్శనం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇంకొంచెం మనం పైకి వెళ్తున్నాం అనమాట శివుని విగ్రహం దగ్గరికి. సో పైకి వెళ్ళిన తర్వాత పైనుంచి మీకు కొండ మీద నుంచి చుట్టూతా వ్యూ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను నేను మీకు. సో చూస్తున్నారు కదా మనం కొండ మీదకి అయితే వచ్చేసామన్నమాట. పూర్తిగా చూస్తున్నారు కదా పొలాలు కావచ్చు, మొత్తం చుట్టుపక్కల ఉన్న వాతావరణం ఎంత అందంగా ఉందనేది. సో ఇప్పుడైతే మొత్తం పొలాలన్నింటినీ దున్నేస్తారు, ఎందుకంటే ప్రభలు అవన్నీ వస్తాయి కదా. సో మొత్తం దున్నేస్తారనమాట. ఇది మొత్తం దున్నకంటే ముందుటి వీడియో ఇది వచ్చేసి. సో చూస్తున్నారు కదా కొండ చుట్టూతా ఎత్తైన విగ్రహాలు అన్నా కదా. సో ఇలా ఉంటాయన్నమాట కొండ చుట్టూతా వచ్చేసి. సో దీనివల్లే కొండకి చాలా అందం వచ్చేసింది. సో ఇంకా గణేశుడి విగ్రహం కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసేమో మనకి వినుకొండ నుంచి మనం ఇటు నర్సరావుపేటకు వస్తుంటే ఎస్టిమేషన్ 15 kilometers దూరం నుంచే కనిపిస్తుంది అనమాట ఈ గణేశుని విగ్రహం వచ్చేసి. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఇంకా పార్వతీదేవి కూడా ఉన్నారు ఇక్కడ. సో ప్రకృతి అందాలలో కొలువై ఉన్న ఈ అందమైన ప్రదేశం ఈ విగ్రహాల వల్ల ఇంకా ఎంతో అందంగా ఉందన్నమాట. సో ఇటువంటి అందమైన ప్రదేశాన్ని మా కళ్ళతో మీకు చూపిస్తున్నందుకు మాకెంతో సంతోషంగా కూడా ఉంది. ఇదిగోండి ఇక్కడ ఒక ముసలి కూడా ఉన్నది. ఇంకా ఇక్కడ వచ్చేసి కృష్ణుడు వాసుకి మీద నృత్యం చేస్తున్నట్టు డిజైన్ చేశారనమాట. సో యాక్చువల్గా ఏంటంటే పౌండ్లో వాటర్ కొంచెం తగ్గినాయి, లేకపోతే వాటర్ షో ఇంకా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే బ్రహ్మదేవుడు కమలంలో కూర్చున్నట్టు కూడా చిత్రీకరించారు. ఇలా ఎన్నో రకాల అద్భుతాలు ఉంటాయి అనమాట కొండ మీద. మనం రేపు కోటప్ప కొండ తిరునాళ్ళ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.